హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక నేను మా అక్క వాళ్ళ ఊరికొచ్చానని చెప్పాను కదా! ఇక నేను మధ్యలో అయితే ఎలాంటి వీడియోస్ అయితే తీయలేదు. ఇక మేమైతే బెంగుళూరుకి వెళ్ళిపోతున్నామనమాట. వెళ్ళిపోతుంటే మా హర్షిత పాప అయితే బాయ్ చెప్పడానికి రెడీ అయిపోయింది. ఇది ఓకే కింద పడతా డాన్స్ అర్జిత డాన్స్ 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 నాన్న జింగి చిక్కి 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 జింగి చిక్కి 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 ఏయ్ ఏయ్ డాన్స్ హర్షిత డాన్స్ ఏమ్మా మీ పిన్ని ఊరికి పోతుందే ఫోటోలు నాకు తీసుకుంటారు. చెప్పు ఊరికి పోతుందా పిన్ని? నువ్వు పోతావా 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 ఊరికి? హర్షిత డాన్స్ ఇచ్చిను చెప్పు. దాటిపోతున్నావు ఊరికి పోతున్నావా? నువ్వు పోతారా ఇద్దరు? చెప్పు హర్షిత. రావద్దండి తిరుగా నువ్వు అవి పోయి బాయ్ అని చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు అక్కడ ఆంటీకి బాయ్ చెప్పు. ఊరు పోతున్నా బాయ్ అని చెప్పు. నువ్వే పోతారా? ఊరిపోతున్నాం నేను చెప్పు. చెప్పుమా. ఫిట్ ఊరు పోతారంటారా? బాయ్ అవుతుందా? చూడదు ఎమ్మిడు చిన్న ప్లీజరా హర్షిత హర్షిత చూడు. ఏయ్
అండ్ ఇక్కడేమో మా మ్యాక్స్ గాడు ఇక వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు వెళ్ళి కార్లో కూర్చోవాలా అని. ఇక మేము రెడీ అయినాం కదా, వాడు ఆగడు. ఇంకా రెడీ అయిన తర్వాత ఇక్కడే వదిలేసి వెళ్తాడా అని టెన్షన్ పడతాడనమాట. జస్ట్ మేము రెడీ అయినట్టు మనకి డౌట్ వస్తే చాలు, మాకంటే ముందు వాడు రెడీ కూర్చుంటాడు. ఇంకా వాటర్ తాగడు, భోజనం చేయడు, ఏమీ చేయకుండా అలాగే ఇక చూస్తున్నారు కదా, అలాగే గురుకుంటూ ఉంటాడు. ఇక మా లగేజ్ మొత్తం ఇంకా కార్లో అయితే పెట్టుకుంటున్నాము. బాయ్ హదిత. మేము రెడీ అవుతుంటే మా హద్దిత పాప ఏంటో అనుకుంటుంది, ఎక్కడికి వెళ్ళరేమోలే అని అనుకుంటుంది. పాపం తనకు తెలియదు, ఇంకా మేము స్టార్ట్ అయ్యే వరకు తనకు అర్థం కాదు మేము వెళ్తున్నామని. నాకు చాలా క్లోజ్ అనమాట పాప, నాతో చాలా బాగా ఉంటుంది. నేనుంటే చాలా అన్నంత ఫీల్ అవుతుంది అనమాట. చూడాలి మేము వెళ్ళేటప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో అని. ఇక్కడ మా అక్క అయితే ఇంటికి వచ్చాము కదా, శారీ అయితే మాకు పెడుతుందనమాట. నాకు తాంబూలం అదే అంటారు కదా, తాంబూలం అయితే ఇస్తుంది. అండ్ ఫైనల్గా హద్దితని ఇక ఆడిపిద్దామనేసి కార్లో అయితే కూర్చోబెట్టాను. తను బాగానే ఆడుకుంటుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనకు తెలియదు అనమాట నేను వెళ్తున్నా అని. వెళ్ళేటప్పుడు చూడాలి తన రియాక్షన్ ఎలా ఉంటుందో. బాగా ఆడుకుంటుంది అనమాట, నా దగ్గర చాలా క్లోజ్గా ఉంటుంది పాప. నేనుంటే చాలు అన్నంత ఫీల్ అవుతుంది. నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా వెళ్తున్నారా నువ్వు వచ్చేసేయని మా అక్క పిలుస్తుంది అనమాట. మా అక్క చేతులు క్లోజ్ చేస్తుంది, నేను రాను వెళ్ళు అనేసి. ఇంకా ఎంత పిలిచినా వెళ్ళట్లేదు, తనకు అర్థమవుతుంది. ఫేస్ చూడండి ఎలా పెట్టిందో, చూస్తుందన్నమాట. పిలుస్తున్నారు వాళ్ళు, రా ఇంకా వాళ్ళకి టైం అయింది అని. తను చూస్తే అందరి వైపు చూస్తుంది ఏంటా అని. మళ్ళీ పిన్ వస్తుందిరా, చిన్న మళ్ళీ పిన్ వస్తుంది, పిన్ వస్తుంది చిన్న. పిలుచు, దగ్గరికి రా. ఇక్కడికి రా, దానా పిలిచి బాయ్ చెప్తుంది. మళ్ళీ వస్తాంలే నాన్న, మళ్ళీ వస్తానన్నా, మళ్ళీ వస్తాంలే నాన్న బుజ్జికన్నా, మళ్ళీ వస్తాం నాన్న, మళ్ళీ వస్తాము, మళ్ళీ బాయ్, మళ్ళీ వస్తా మళ్ళీ బాబాయ్ బాయ్ చెప్పు నాన్న, మళ్ళీ వస్తా ఫేస్ బాయ్ నాన్న. అండ్ ఫైనల్గా బెంగళూరుకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక మా హద్దిత పాపనని
వెళ్తుంటే పాపం చాలా బాధపడుతుంది. నాకు కూడా చాలా బాధ అనిపించింది, వెళ్ళాలనిపించలేదు, కానీ తప్పదు కదా, వెళ్ళాల్సిందే. నాకైతే మా ఫ్యామిలీని వదిలి వెళ్ళాలంటే చాలా బాధ అనిపిస్తుంది, అసలు వెళ్ళాలనే అనిపించదు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ వెళ్ళాలి కదా, తప్పదు ఇంకా. మన సమాజం కూడా వెళ్ళాలి, హస్బెండ్ ఎక్కడుంటే అక్కడ అని అంటారు కదా, కాబట్టి తప్పదు, వెళ్ళాల్సిందే ఇంకా. నాకైతే పాపం హద్రితని చూస్తే చాలా బాధ అనిపించింది. తను నాకు అసలు నేను చిన్నప్పుడు కూడా ఎక్కువగా ఎత్తుకోలేదు, బట్ ఎలా అఫెక్షన్ పెరిగిందో నా పైన, చాలా అఫెక్షన్ వచ్చింది తనకు. అంతే, బ్లడ్ రిలేషన్ అంటారు కదా. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నంత వరకు పాప చాలా హ్యాపీగా ఉంది, నన్ను అసలు వదిలేది కాదనమాట. ప్రతి సెకండ్ నాతోనే టైం స్పెండ్ చేసేది. చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయన్నమాట నాకు తనతో. తనంటే నాకు చాలా ఇష్టం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి.